శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక జనవరి నెలలో సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో శారీరకమైనటువంటి ఒక బాధ అంటే అనారోగ్యం, శారీరకమైనటువంటి ఒక బాధ కలగవచ్చు. దెబ్బలు తాకడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదైనా బండి అంటే యాక్సిడెంట్ అంటారు, యాక్సిడెంట్ కావడము, లేదా ఎక్కడి నుంచైనా పడడము, ఎవరైనా కొట్టడము, ఇలాంటి శారీరకమైన ఒక బాధలు, యత్నకార్య భంగము, చేసే యొక్క కార్యక్రమము భంగం కావడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు ధనధాన్య వృద్ధి కూడా, వ్యవసాయదారులకైతే ధనధాన్య వృద్ధి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే పంటలన్నీ కోతకొస్తాయి. ధాన్యం కనుక మంచిగా పండినట్టయితే దానివల్ల ధనలాభం కూడా జరుగుతూ ఉంటుంది వ్యవసాయదారులకు. కాబట్టి ఈ వారము ఈ నెలలో ఈ సింహరాశి వారు తగు జాగ్రత్తగా ఉండడమే అన్నిటికి కూడా చాలా మంచిది. శరీర శ్రమ ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు వీరు. సింహరాశి వారు పట్టుదల ఎక్కువ, కష్టపడతారు. పులిలా తిరగాలి అనేటువంటి ఒక అంటే మృగరాజు సింహంలాగా తిరగాలి, ఒక పులిలాగా నేను మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తుంటారు. కానీ కొన్ని గ్రహాల యొక్క ఏర్పాటు వల్ల ఇబ్బందులు కలిగి పిల్లిలాగా మారడానికి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో దేశ సంచారం చేస్తుంటారు. కొన్ని కారణాల వల్ల, స్నేహితుల ప్రోద్బలం వల్లనే కావచ్చు, మీ మనస్సు నిలకడ లేకపోవడం వల్లనే కావచ్చు, దేశ సంచారం చేయడం అనేటువంటిది అంటే తిరగడం అనేటువంటిది జరుగుతుంటుంది. దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. జనవరిలో మొదటి వారంలో సింహరాశి వారికి డబ్బు నష్టపోవడము, బంధువులచే మాటలు పడడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసినట్లయితే సింహరాశి వారికి స్థాన చలనము అంటే ఇల్లు మారడము, ఇది చేయడమో జరుగుతూ ఉంటుంది. ధనధాన్య నష్టము, డబ్బు నష్టపోవడము, ధాన్యము నష్టపోవడము, సరి అయినటువంటి ఒక అంటే 10 మందిచే మెప్పు లేకపోవడము, బంధువుల చేత కావచ్చు, సహోదరుల చేత కావచ్చు, తల్లిదండ్రుల చేత కావచ్చు, మాటలు పడడము, ఇలాంటి దెబ్బలు తాకడము. కాబట్టి బండి నడిపించేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరికీ అవుతుందని కాదు, సింహరాశి వారికి అందరికంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరికీ అలాగే అవుతుందనేటువంటిది కాదు. కొందరికి వాళ్ళ జాతక రీత్యా గ్రహాలు కనుక మంచిగా లేకపోయినట్లయితే కొందరికి జరగడానికి ఆస్కారం ఉంది. చెప్పారు కదా, గురువుగారు చెప్పారు కదా అనేటువంటి అందరికీ అదే విధంగా నడుస్తుందని కాదు. తగు జాగ్రత్తగా ఉంటే ఎవరికి కూడా ఏమీ జరగకపోవచ్చు. అది దీనికి మన జాతకానికి కనుక రెండింటికి కనుక ముడిపెట్టుకొని చూసుకున్నట్టయితే అప్పుడు కరెక్ట్ ఫలితం వస్తుంది. ఇది లోకం అందరిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పేటువంటి, కొందరికి మంచిగా ఉండొచ్చు, కొందరికి జరగవచ్చు, కొందరికి జరగకపోవచ్చు కూడా. మూడవ వారము కుటుంబ చిక్కులు. మూడవ వారంలో కుటుంబంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. అంటే సహోదరుల చేత కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యన రావచ్చు. మూడవ వారంలో కుటుంబ చిక్కులు రావడము, అనారోగ్యంగా ఉండడము, దూరదేశ ప్రయాణాలు చేయడం అనేటువంటిది సింహరాశి వారికి మూడవ వారంలో కనబడుతుంది. దూరదేశ ప్రయాణం అంటే ఇప్పుడు విద్యార్థుల వాళ్ళు అమెరికా, అక్కడ పశ్చిమ దేశాలకు వెళ్తున్నారు కాబట్టి అలాంటి వారికి వీసా దొరకడము, టికెట్ దొరకడము, దూరదేశ ప్రయాణాలకు వెళ్ళడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం సింహరాశి వారికి మే నెలలో 4వ వారం కనుక చూసుకున్నట్టయితే శారీరక పీడ, శరీరం అనారోగ్యంగా ఉండడము, మనస్సు కూడా అనారోగ్యంగానే ఉండడము. అంటే ఇటు మానసికంగా మంచిగా లేకపోవడము, శారీరకంగా మంచిగా లేకపోవడము, అధిక ప్రయాణాలు చేయడము. ఆరోగ్యం బాగాలేకున్నా కొన్ని ప్రయాణాలు తప్పవు, వెళ్ళవలసి వస్తుంది. అలా మానసికంగా బాధ ఉన్నా వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అధిక ప్రయాణాలు చేయడము, యత్నకార్య భంగము, చేసేటువంటి ఒక పనులలో భంగాలు రావడము, దెబ్బలు తాకడము, వీరికి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది, అహం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ మాటలు మాట్లాడడం వల్ల కొన్ని చోట్ల పోట్లాటలు దెబ్బలు తాకడానికి, దెబ్బలు తినడానికి ఆస్కారం ఉంది.
లేదా డ్రైవింగ్‌లో దాంట్లో ఉండడము, ఏదైనా పని చేసేటప్పుడు దెబ్బకు తాకడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. క్రూర జంతువుల వలన భయం కూడా ఉంటుంది. అంటే అడవిలో దూర ప్రయాణం చేస్తుంటే ఏవైనా క్రూర జంతువుల వల్ల కూడా ఇబ్బంది కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాశి వారు, ఈ సింహరాశి వారు ఈ జనవరి నెలలో కష్టం అనుకోకుండా ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ, దాంతో పాటు హనుమాన్ చాలీసా కూడా పారాయణం చేయండి. ఇది ఒకసారి, అదొకసారి. హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం ఈ 2 గనక పారాయణం చేస్తూ మీరు గనక ప్రయాణం చేసినా, మీరు చేసేటువంటి కార్యక్రమాలు చేసినా మీకు అన్ని విధాల శుభం కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి సింహరాశి వారు గురువుగారు ఏదో చెప్పారు అని చెప్పేటువంటి ఒక విషయంలో బాధపడకుండా జాగ్రత్తగా వినండి. ఆదిత్య హృదయము, దాంతోపాటు హనుమాన్ చాలీసా ఈ 2 కూడా పారాయణము ఈ నెల రోజులు చేసినట్టయితే మేము చెప్పేటువంటి ఈ యొక్క కష్టాల నుంచి బయటపడి సుఖంగా, సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది శుభం.